జీవనాడి పోలవరం కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు. 5 కోట్ల ఆంధ్రుల దశాబ్దాల కళ. కానీ గత 5 ఏళ్ల కాలంలో ఈ మహాస్వప్నం ఎలా కుంటుపడింది? ఎలాంటి అసమర్థ నిర్ణయాలు, రివర్స్ టెండర్ల పేరుతో జరిగిన ప్రయోగాలు ఈ ప్రాజెక్టును నాశనం చేశాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం గోదావరి పాలై ప్రాజెక్టుకు వెన్నెముక లాంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతుంటే అప్పటి పాలకులు ఏం చేశారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణులను రప్పించి యుద్ధ ప్రాతిపదికన పోలవరాన్ని ఎలా పరుగులు పెట్టిస్తోంది? కేవలం 14 నెలల్లోనే ఊహించని అద్భుతాన్ని ఎలా ఆవిష్కరించింది? గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ గత 5 ఏళ్ల కాలంలో తీవ్రమైన నిర్లక్ష్యానికి, చారిత్రాత్మక తప్పిదాలకు బలైపోయింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలు, రివర్స్ టెండర్ల ప్రయోగాలు ప్రాజెక్టు పనులను పూర్తిగా నిర్వీర్యం చేశాయి. వీటన్నిటికీ మించి ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన వెన్నెముక లాంటి డయాఫ్రమ్ వాల్ గోదావరి వరదలకు తీవ్రంగా దెబ్బతింది. ఆ దెబ్బతిన్న భాగాన్ని సకాలంలో గుర్తించడంలో కూడా అప్పటి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఫలితంగా గోదావరి నది వల్ల ఏర్పడిన సీపేజ్ సమస్యలు, ప్రధాన డ్యాం వద్ద ఏర్పడిన భారీ అగాధాలు పోలవరం ప్రాజెక్టు మనుగడనే ప్రమాదంలో పడేశాయి. ఆంధ్రుల కళ శాశ్వతంగా సమాధి అయిపోతుందా అనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పోలవరం రాత మారిపోయింది. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి అంతర్జాతీయ నిపుణుల సలహాలతో ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుతూ కేవలం 14 నెలల రికార్డు కాలంలోనే సరికొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అత్యాధునిక వైబ్రో కాంపాక్షన్ సాంకేతికతను ఉపయోగించి డ్యాం పునాదులను మునుపెన్నడూ లేని విధంగా పటిష్టం చేశారు. పనుల్లో వేగం పెంచేందుకు గత 2 ఏళ్లలోనే సుమారు 6033 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించారంటే ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని ఫలితంగానే ఎడమ కాలువ పనులు ఇప్పటికే 80% పైగా పూర్తి కాగా అటు నిర్వాసితుల పునరావాస పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యం ఎలాగైనా సరే 2027 జూన్ నాటికి ఈ ప్రాజెక్టును 100% పూర్తి చేసి జాతికి అంకితం చేయడం. అయితే ఈ ప్రయాణంలో కొన్ని ప్రధాన సవాళ్లు కూడా ఉన్నాయి. ముంపుకు గురవుతున్న 20,799 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి నష్టపరిహారం అందించి పునరావాస పనులు పూర్తి చేయడం అత్యంత కీలకంగా మారింది. దీంతో పాటు డ్యామ్ ఎత్తును అనుకున్న విధంగా 53.32 మీటర్లకు చేర్చడం ఇప్పుడు ఇంజనీర్ల ముందున్న సాధారణ విషయం కాదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ కేవలం 14 నెలల్లోనే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. 2027 జూన్ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయి ఆంధ్రావని సుభిక్షం కావాలని, కరువు సీమలకు గోదావరి జలాలు పారాలని ఆశిద్దాం.